హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. జగదాద్రి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా జగదాద్రి కేదార్ ఇంటికి రాగానే ఆగవే, అసలు ఆశ్రమం నుండి వేరుగా ఇంటికి అసలు రాకుండా, నేరుగా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎక్కడెక్కడ తిరుక్కొని వస్తున్నావు, అసలు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటారు. అయితే శ్రీవల్లి కిడ్నాప్ అయ్యిందని మేము టెన్షన్ పడుతూ ఉంటే మీకు ఏమీ పట్టనట్టు ఏంటే ఎక్కడికి వెళ్ళారో మీ గురించి కూడా మేము టెన్షన్ పడాలా అని నిషి నిలదీస్తూ ఉంటుంది. అలా ఉంటే అవును చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు కేదార్, జగదాద్రి, మీ ఫోన్లు కూడా కలవట్లేదు అని కౌశికి అంటూ ఉంటుంది. అయితే ఇక్కడికి వెళ్ళి ఉంటారు అని జేడీతో కలిపి కేసు సాల్వ్ చేయడానికి వెళ్ళి ఉంటారు అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటే చెప్పండమ్మా అని సుధాకర్ అడుగుతూ ఉంటారు. అయితే శ్రీవల్లిని వెతకడం కోసం వెళ్ళామని కేదార్ చెప్తాడు. అంటే మీలో ఎవరో అండర్ కవర్ కాప్గా ఉండి ఇదంతా కిడ్నాప్ చేసిన వాళ్ళని కనిపెట్టడానికి వెళ్ళారంటే నమ్మొచ్చు, కానీ మీ ఇద్దరు స్కూల్ టీచర్, మరి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వెళ్ళారు అని యువరాజ్ అడుగుతూ నిలదీస్తూ ఉంటాడు. అయితే పోలీసులని మాట్లాడుతున్నావు ఏంటి యువరాజ్, నాకేం అర్థం కావటం లేదు అని కౌశికి అంటుంటే కేదార్ అక్కకి అర్థం కావట్లేదంట, అర్థమయ్యేలా చెప్పు కాస్త అని యువరాజ్ అంటాడు. అయితే నువ్వేదో పోలీసులను మాట్లాడుతున్నావు, వీళ్ళేమో నోరు విప్పడం లేదు, ఏంటి సంగతి, ఏంటి నోరు విప్పరు అని నిషిక అరుస్తూ ఉంటే, అంటే పాపారాయుడు బాబాయ్ సిటీలోకి వచ్చారేమో తెలుసుకుందామని వెళ్ళాము అని జగదాద్రి చెప్తూ ఉంటుంది. ఏంటి మా ఆయనతో మీకేంటి పని, మా అన్నయ్యతో మీకేంటి పని అని వైజయంతి అంటుంటే శ్రీవల్లి కిడ్నాప్ వెనుక ఆయన హస్తం ఉందేమోనని తెలుసుకోవడానికి వెళ్ళామని జగదాద్రి, కేదార్ అంటూ ఉంటారు. అయితే ఎంత ధైర్యం మీకు, మా అన్న గురించి ఇలా మాట్లాడతారా అని వైజయంతి నోటుకొచ్చినట్లు తిడుతూ ఉంటుంది. అయితే అంటే మీ అన్న చేసింది అంత ఇంత కాదు కదా వైజయంతి, వాళ్ళ అన్న దాంట్లో తప్పేముంది, డౌట్ రావడంలో సహజమే కదా అని సుధాకర్ అంటూ ఉంటాడు. అయితే కానీ ఆయన హస్తం లేదని తెలిసింది కదా అని జగదాద్రి, కేదార్ చెప్తారు. సరేలేండి, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే ఎవరూ జరగలేదు కదా, ఇక ఊరుకోండి అని కౌశికి చెప్తూ ఉంటుంది. అమ్మ జగదాద్రి, శ్రీవల్లి చాలా భయపడిపోయి ఉంటుంది, లోపలికి తీసుకువెళ్ళమ్మా అని సుధాకర్ చెప్పడంతో అలాగే రా శ్రీవల్లి అని జగదాద్రి పిలుస్తూ ఉంటుంది. అయితే శ్రీవల్లి ఏడుస్తూ సోఫాలో అక్కడే కూర్చుని ఉంటుంది. ఏమైంది శ్రీవల్లి, ఇప్పుడు నీకేమీ కాలేదు కదా, మేమున్నాం కదా, నీకు ఎలాంటి కష్టం రాకుండా నిన్ను మేము కాపాడుకుంటాం, నిన్ను చూసుకుంటామని జగదాద్రి, కేదార్ అంటూ ఉంటారు. జగదాద్రి అవునమ్మా, మేము ఉండగా నీకేం అవనిస్తామని చెప్తూ ఉంటుంది. అయితే కేదార్ మాట్లాడుతూ ఉంటారు. అది కాదు అన్నయ్య, అది కాదు వదిన, అసలు నేను ఈ ఇంట్లోకి రాకముందు అనాథగా ఆశ్రమంలో బ్రతుకుతూ ఉన్నాను, అసలు ప్రేమ అంటేనే ఏమిటో తెలియదు, అలాంటిది ఈ ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ అంటే ఏమిటో మీరందరూ చూపించే ప్రేమ వల్ల నేను తెలుసుకోగలిగాను. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ ఎలా ఉంటుందో, చిన్నప్పటి నుంచి నాకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఇంకా అమ్మ ఎలాగో తెలియదు, నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. మా నాన్న ఎవరో, మా నాన్నను చూడకుండానే నేను ఎక్కడ చనిపోతానో అని చాలా భయమేస్తుంది అని శ్రీవల్లి ఏడుస్తూ చెప్తూ ఉంటే, అమ్మో దొంగమొహంది, ఇది నన్ను ఇరికించేసేలా ఉంది కదా అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. అయితే అందరూ నా వైపు చూసి నన్ను నిలదీయక ముందే మెల్లగా ఎక్కడి నుంచి జారుకోవాలని వైజయంతి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే సుధాకర్ చూస్తూ ఉంటాడు. అమ్మో ఈయన చూసేశాడు కదా, ఇంకేముంది అని వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. అయితే వైజయంతిని నా అమ్మ అవునో కాదో తెలియదు, కానీ అమ్మనైతే చూసినట్లే ఉంది అని శ్రీవల్లి చెప్తుంటే, ఏడవకమ్మ శ్రీవల్లి, దేవుడు తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తారని చిలకమ్మ అంటూ ఉంటుంది. ఏడవకు శ్రీవల్లి అని శ్రీవల్లి కన్నీళ్లను తుడుస్తూ, చేయాల్సింది దేవుడు కాదు చిలకమ్మ, వైజయంతి అత్తయ్య అంటూ జగదాద్రి వైజయంతి వైపు చూస్తూ ఉంటే ఇక అందరూ కోపంగా వైజయంతి వైపు చూస్తూ ఉంటారు. ఏంటి అత్తయ్య, ఎవరికి సమాధానం చెప్పని అవసరం లేదు, కానీ నీకేంటి సమాధానం చెప్పేదని నిషి అంటే, చెప్పవలసిన అవసరం ఉంది నిషి, ఎందుకంటే శ్రీవల్లి బాధ తీరడానికి కేవలం పిన్ని మాత్రమే సమాధానం చెప్పగలరని కేదార్ అంటాడు. ఏంటమ్మా, మా అమ్మని నీకు సమాధానం చెప్పేది, ఈ ఇంటి వారసుడిగా నేను, మా అమ్మ కొడుకుగా నేను చెప్తున్నాను, మా అమ్మ ఎవరికి సమాధానం చెప్పిన అవసరం లేదురా, అమ్మ వెళ్దాం పద అని ఎవడో తీసుకువెళ్తూ
తీసుకుని వెళ్తూ ఉంటే శ్రీవల్లి పరుగు పరుగున పెడుతూ వైజయంతి కాళ్ళు పట్టుకుని, అమ్మ నేను నీకు అవసరం లేకపోయి ఉండొచ్చు, భారం అయి ఉండొచ్చు, ప్లీజ్ అమ్మ మా నాన్న ఎవరు ఒక్కసారి చెప్పమ్మా చెప్పమ్మా అని శ్రీవల్లి కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అయితే పిన్ని ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు కదా, ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి పిన్ని, శ్రీవల్లి బాధ చూసి అర్థం చేసుకుని చెప్పండి అని కౌశికి, ఇంకా మీ మనసు కరగడం లేదా అని, మీ మనసు కరగలేదా, శ్రీవల్లి అంత బాధపడుతుంది కదా, నీ మనసు కరిగి చెప్పాలనిపించటం లేదా, చెప్పండి పిన్ని ప్లీజ్ పిన్ని అని కౌశికి, జగదాద్రి, కేదార్ అందరూ నిలదీస్తూ ఉంటారు. అయితే ఏంటి చెప్పేది, ఈయన ఈ శ్రీవల్లి కన్న తండ్రి అని చెప్తే నా కాపురం కూలిపోతుంది కదా అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. లేవే అంటూ కాళ్ళను తోసేసి పడేస్తుంది. అయితే నీకు మనసు అనేదే లేదా, అసలు నువ్వు శ్రీవల్లి బాధని ఎందుకు అర్థం చేసుకోలేకపోవటం లేదు, తండ్రి ఎవరో ఎందుకు చెప్పటం లేదు, నీ రక్తం పంచుకొని పుట్టిన కూతురే కదా అని సుధాకర్ వైజయంతిని తిడుతూ నిలదీస్తూ ఉంటాడు. నాకు మనసు లేదా, మనసు ఉందని చెప్పిన ప్రసాదం పంచినట్లు 25 ఏళ్ల క్రితం పంచిపెట్టి ఇప్పుడు నా కొంప ముంచుతున్నావు, నేను నీకు మనసు లేని దానిలా కనిపిస్తున్నానా అని వైజయంతి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఏంటి మీరు గుడ్లు వేసుకుని ఇంకా అలా చూస్తున్నావు, నిజం చెప్తావా లేదా, ఈరోజు నువ్వు శ్రీవల్లి కన్న తండ్రి ఎవరో నిజం చెప్పకపోతే నా మీద ఒట్టేనంటూ వైజయంతి చేయి తీసుకుని సుధాకర్ తలపై పెట్టి ఒట్టు వేసుకుంటాడు. ఇదంతా నీ వల్లే జరిగిందే అని నిషి దాన్ని జగదాద్రిని తిడుతూ ఉంటుంది. నాన్న ప్లీజ్ అమ్మని అలా అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను, అసలు జరిగిందేంటో మీకు తెలియదు అని యువరాజ్ అంటే మరి అర్థమయ్యేలా చెప్పు యువరాజ్ అని జగదాద్రి అంటుంది. అయితే మేము ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదురా అమ్మ అంటూ యువరాజ్ వైజయంతిని లాక్కొని వెళ్ళిపోతాడు. అయితే బాధపడకు శ్రీవల్లి, నిజం తెలుస్తుందిలే అని జగదాద్రి చెప్తూ ఉంటే దాని చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు శ్రీవల్లిని అని సుధాకర్ చెప్తాడు. అమ్మ నిషి కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపిస్తుంది, నన్ను కాస్త కూర్చోబెట్టు అని వైజయంతి అనడంతో కూర్చోండి అత్తయ్య అని నిషి అంటుంది. అమ్మో లేని నిందని అక్రమ సంబంధం ఉందని నన్ను ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారా, నేను వెళ్ళి వెంటనే నిజం చెప్పేస్తాను అని వైజయంతి అంటే, అయ్యో మీరు చెప్పడానికి వీలు లేదు అని నిషి అంటుంది. అయితే అవునమ్మా చెప్పకూడదు అని యువరాజ్ కూడా అంటాడు. లేదు, ఈరోజు పేరు అడిగారు, రేపు మనిషిని తీసుకురమ్మని చెప్తారు, అసలు నేను అలాంటి సంబంధాలు వెంటనే పడను, అలాంటిది నేను ఎందుకు ఇన్ని నిందలు మోయాలి, ఇప్పుడు రేపు నన్ను అందరూ తప్పుగా అనుకుంటారు, నేను అది భరించలేను, ఇప్పుడే నిజం చెప్పేస్తానని వైజయంతి వెళ్తూ ఉంటే, అమ్మ నువ్వు చెప్తే నా మీద ఒట్టే అని యువరాజ్ అంటాడు. నువ్వు వెళ్ళి నిజం చెప్పావనుకో ఆ కేదార్ శ్రీవల్లిని కొడుకు కూతురుగా అంగీకరిస్తారు, ఆస్తిని ఇచ్చేస్తారు, కంపెనీ వాళ్ళ సొంతం అయిపోతుంది, మనకు ఎలాంటి ఆస్తి రాదు, నీకు అర్థమవుతుందా అని యువరాజ్ నచ్చజెప్తూ ఉంటాడు. అయితే శ్రీవల్లి ఇంట్లో ఉంటేనే కదమ్మా ప్రాబ్లం, శ్రీవల్లిని ఇంట్లో లేకుండా చేస్తాను, అంతవరకు ఓపిక పట్టు అని యువరాజ్ చెప్పడంతో లేకపోతే నా మీద ఒట్టేనని యువరాజు ఒట్టు వేయించుకుంటాడు. సరే అబ్బోడా, నీ కోసం నేను కొంచెం ఈ బాధలన్నీ అనుభవిస్తాను, లేకుంటే మీ నాయన చేసిన తప్పుకి నేను చచ్చిపోయేలా ఉన్నానని వైజయంతి చెప్తుంది. తర్వాత కౌశిక జగదాద్రి సీరియల్ వస్తుంది, టైం అయింది త్వరగా అని పిలుస్తూ ఉంటుంది. ధాత్రి కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడే కేదార్ అక్కడికి వచ్చి అందరూ టీవీ చూస్తున్నారు, జగదాద్రి మాత్రమే కిచెన్లో ఉంటుంది. ఇప్పుడు నేను జగదాద్రి పైకి తీసుకువెళ్తాను అని అనుకుంటూ షూషూ అని పిలుస్తూ ఉండడంతో ఏదో సౌండ్ వస్తుందని జగదాద్రి గట్టిగా కేకలు పెడుతూ ఏమైందంటూ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అదేంటి, నేను మీరు అనుకున్నది కాదు, నేను జగదాద్రి అని పిలిచానంతే, మీరు అనుకుంటున్నది ఇక్కడ ఏమీ జరగలేదని కేదార్ చెప్తూ ఉంటే, ఇక్కడ మేము కూడా ఉన్నాం కాబట్టి కొంచెం చూసుకుని మాట్లాడు కేదార్ బాబు అని చిలకమ్మ చెప్తుంది. అంటే అక్క అది కాదు, జగదాద్రితో మాట్లాడాలని కేదార్ అంటే, అయ్యో కేదార్ నువ్వు ఇంకేమీ మాట్లాడకు వదిన, నేను మళ్ళీ వస్తానని జగదాద్రి అంటుంది. అయితే పర్వాలేదు జగదాద్రి, నువ్వు మా తమ్ముడితో బాగా ఎక్కువసేపు మాట్లాడిరా అని కౌశిక చెప్తుంది. అయితే
ఎందుకు జగదాద్రి నా నోరు మూసుకొని మరి ఇలా లాక్కు వచ్చావు? అక్కడ ఏమీ జరగలేదని నేను అక్క వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను అని కేదార్ అంటే, ఇక్కడ ఏదో జరిగిందనే అర్థంతోనే నువ్వు మాట్లాడుతున్నావని జగదాద్రి అంటుంది. అయ్యో, నా మాటలు వాళ్ళకి అలా అర్థమయ్యాయా? ఉండు, ఇప్పుడే వెళ్ళి చెప్పేసి వస్తానని కేదార్ అంటే, అయ్యా మహానుప్రభు, నువ్వు ఇంకేమీ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని జగదాద్రి దండం పెడుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటారు, అంతా నీ వల్లే అని జగదాద్రి వచ్చి టీవీ చూస్తూ ఉంటుంది. అయ్యో జగదాద్రి, ఎవరూ చూడకుండా గదిలోకి తీసుకువెళ్దాం అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని కేదార్ అనుకుంటూ ఉంటాడు. అబ్బా, ఇప్పుడు జగదాద్రి ఎలా పిలవటం? ప్రేమ చూపించే వాళ్ళకి ప్రేమ చూపులు చూస్తే గుచ్చుకుంటాయి అంటారు కదా, ఇప్పుడు నేను ఆ చూపులు చూస్తాను అని చూస్తూ ఉంటాడు. అయ్యో, నేను ఎంత చూపులు చూస్తున్నా జగదాద్రి ఆ టీవీ చూసుకుంటూ ఉంటుందే. ఇప్పుడు ఇలా నేను అనవసరంగా గోడ తూకి మరీ గోరింటాకు తీసుకుని నూరి మరీ పెట్టాను. జగదాద్రికి పెడదాం అనుకుంటే జగదాద్రి ఏమో టీవీ చూస్తుందని కేదార్ ఫ్రిడ్జ్ దగ్గర కిచెన్లో కింద కూర్చుని గోరింటాకును చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అయితే అప్పుడే కౌశికి, జగదాద్రి, చిలకమ్మ ముగ్గురు కూడా కేదార్ దగ్గరికి వచ్చి, ఓ ఇందుకోసమా నీ పాటలు? ఇప్పుడు భార్యను ప్రేమగా పిలిచి గోరింటాకు పెడతానంటే ఇందులో తప్పేముంది? ఇది దొంగగా చేయాల్సిన అవసరమే లేదు అని కౌశికి అంటూ ఉంటుంది. అయితే అవును కేదార్ అని సుధాకర్ అంటే నాన్న మీ అందరి ముందు పిలిస్తే బాగుండదని అని కేదార్ అంటాడు. లేదు నువ్వు వెళ్ళి తీసుకువెళ్ళి పెట్టు అని కౌశికి చెప్తుంది. కొంతమంది ఉన్నారు ఎందుకు అని నిషి యువరాజ్ని తిడుతూ ఉంటుంది. ఏంటి నిషి నీ గోల అని యువరాజ్ అనడంతో నిషి కోపగించుకొని అలిగి లోపలికి వెళ్తుంది. చూడు యువరాజ్, నువ్వు కూడా నిషికి గోరింటాకు పెట్టు అని కౌశికి కప్పులోంచి గోరింటాకు ఇవ్వడంతో అలాగేనని యువరాజు వెళ్తాడు. కేదార్ అలాగా చాలా ప్రేమగా జగదాద్రికి గోరింటాకు పెడుతూ ఉంటే జగదాద్రి కేదార్ని అలాగే ప్రేమగా కళ్ళలో కళ్ళు పెట్టి